అరే బావా బావా అరే బాబా ఎందుకు డల్గా ఉన్నావు? మీ నాన్న కొట్టాడా? అలా ఏం జరగలేదులే. ఏమైంది చెప్పరా? కష్టపడి స్క్రిప్ట్ రాసి రికార్డ్ చేసి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే వ్యూస్ రాకపోతే బాధగా ఉంటారా బావా? ఓహో అలాగా, నేను అడుగుతానండు. సరే అడుగు. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఎంత బాధపడుతున్నాడు. వాడి బాధను పోగొట్టాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు ఏసీ నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఏంటోది రాది ఎందుకంటే వెంకట్రావు వాళ్ళ అబ్బాయి రాత్రి తాగొచ్చి గొడవ చేసిరంట వదిన. ఈ విషయం నాకు తెలియదు వదిన, ఎంత జరిగిందో నాకు తెలియకుండా. వదిన ఈ విషయం వీళ్ళందరికీ తెలుసు వదిన. నీకు తెలియదంటే విడ్డరంగా ఉంది వదిన. నాకు నిజంగా తెలియదు వదిన, ఎందుకంటే మేము నిన్న ఫోన్ చేసి త్వరగా నిద్రపోయాం వదిన. అమ్మ వచ్చి క్యారేజ్ కట్టమ్మా. సరే వదిన, మా వాడు పెడుతున్నాడు, వాడి క్యారేజ్ కట్టాలి, స్కూల్ టైం అవుతుంది. సరే వదిన వెళ్ళు. చెప్పనాది నిజం చెప్పిన అబద్ధం కట్టాలి. అరే నీ క్యారేజ్ ముందే కట్టేశారా, ఇదిగో తీసుకో. అమ్మ కవర్లో లంచ్ బాక్స్ ఏంటమ్మా? ఆ పాత క్యారేజ్ బ్యాగ్ చినిగిపోతే మాత్రం కొత్త క్యారేజ్ బ్యాగ్ కొని పెట్టచ్చు కదమ్మా. ఆయన అడిగి గడిస్తే కనిపించుకో. సరే అమ్మ అడుగుతా నాన్నే. నాన్న స్కూల్ దగ్గర దింపు నాన్న. సైకిల్ ఉంది కదా, సైకిల్ మీద వెళ్ళు. సైకిల్ దగ్గర మంచిగా అయింది నాన్న. సరే దింపుతాలే. సరేనమ్మా. నీకు విషయం చెప్పాలి నాన్న. సరే చెప్పు. నా క్యారేజ్ బ్యాగ్ చినిగిపోయింది నాన్న, కొత్త క్యారేజ్ బ్యాగ్ కొనిపెట్టు నాన్న. సరే వచ్చేటప్పుడు తెస్తాలే కొత్త క్యారేజ్ బ్యాగ్. సరేనా నా? థ్యాంక్స్ నాన్న. FA1 ఎగ్జామ్స్ ఎప్పుడు? ఇంకా 3 రోజులు ఉంది నాన్న. ప్రిపేర్ అవుతున్నా మరి? ప్రిపేర్ అవుతున్నాను అన్న. ఖచ్చితంగా పాస్ అయిపోతానన్నా. సరే. అరే బావా గుడ్ మార్నింగ్ రా బావా. మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Sit down, sit down. ఇవాళ లెసన్ ఏంటంటే టు డూ హార్డ్ వర్క్ మేక్ సక్సెస్. సార్ మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు సార్. వస్తున్నా. శంకర్ నువ్వు క్లాస్ చూసుకో, ఏమన్నా మాట్లాడితే వాళ్ళ పేర్లో రాసే. సరే సార్ నేను చూస్తా సార్ క్లాసు. అరే బాబా క్యాట్లు బయటికి తీయండి రా. వద్దన్న ఎదురు ఆడుకోదా అని అంటాడు. పొరగాడి గుండె ఆడికి కిత్తాను అంటాడు. రాకపోక ఎక్క దగ్గర మొట్టమొదల పైల కరీంనగర్ జిల్లాకేసి పోతా అన్నంటివే. అప్ప పైల మేడప్ప డప్పా పైల మే అప్ప అప్ప పైల మే డప్ప డప్పా పైల మే అప్ప అప్ప పైల మే డప్ప. నీ పేరు రాస్తున్నా. అరే బాబా నేను నాకు పాడద్దు కాను అందుకరా బావా. సరేరా బావా. ఎండల్లో హై హై ఎండల్లో హై హై నువ్వైతే బయటికి రాకు. బయటకు వస్తే వాడి దెబ్బ తగిలిన నీళ్ళు గట్టిగా తాకపోయి మా వీడియోలు చూడవు. నువ్వైతే అసలు బయటికి రాకు. బయట ఏమో 90 డిగ్రీ ఎండ ఉంది. నువ్వు బయటకు వస్తే వాడి దెబ్బ తగులుతుంది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే బిల్లు వచ్చిపోతుంది. అందుకని ఎండల్లో హై హై మల్లెల్లో హై హై నువ్వైతే బయటికి రాకు. చక్కెర ఇప్పుడు నీ పేరు కూడా రాస్తున్నా.
ఓ పిల్ల మానుక సొట్ట బగ్గల సింగారిని వాళ్ళు చూపులతో వెయ్యనుగల సవారి నీ సన్నాని నడుముల్లో చైనా వాళ్ళే దాచుకుందే పిల్ల నీపైతే ప్రాణం లాగుతుందే మళ్ళీ నీ గంపల్లో దాచిన దానిమ్మ పల్లె నాకు కాగాలమ్మ తను తీరాలంటే కొలిగి చూడాలమ్మ ఓ పిల్ల మానుక సొట్ట బగ్గల సింగారిని వాళ్ళు చూపులతో వెయ్యనుగల సవారి. సరే నీ ఇప్పుడు కూడా ఎక్కేస్తానా. Mamma patia, quella che coi, ne pate tai, mamma patila, ne vanetila, coi, ne pate tai, niente che tatia, pute che coi dia, poi che kai, ne pate tai, ne pate tai, mamma patile. कुत्ते ताई ने पाती तो अरे गिरी నీ కూడా ఎక్కిస్తున్నా. అరే సార్ వస్తున్నాడు రా. అరే షడా బట్టే మా పేరు చెరపడా చెరపని రా. ఏం చేస్తా చెరపకపోతే నీ ప్రైవేట్ కూడా పబ్లిక్ అయిపోద్ది. నీ ఇష్టం. తర్వాత అలాంటి పని మాత్రం చేయగలరా బాబు, చెరుపుతానండి. అరే చెరిపేశారా? అరే బాబా ఏం జరిగిందిరా ఇక్కడ? నువ్వు చెప్పగా వాడి పేరు చెరిపేశాడంటరా. ఏం లేదురా బాబా, వాడిని పిక్కడికి పిలిచినప్పుడు నేను వీడియో తీసా. అర్థం కాలేదురా. నేనేమన్నా నా ఆడియన్స్కి అర్థమైంది. మీకేమర్థమైంది కామెంట్లో రాసేయండి. శంకర్ నువ్వే కూర్చో. సరే సార్. 600 వేలు అలాగా. రేపు వచ్చేటప్పుడు ఒకసారి మీ నాన్న పిలుచుకురా. సార్ ఎందుకు సార్? పిలుచుకురా చెప్తా. సరే సార్. ఎందుకు మీ నాన్నకి ఏమన్నాడు సారు? అరే ఏమో నాకు కూడా తెలియదు. రేపు మా నాన్న చేస్తే కానీ తెలియదురా విషయం ఏంటో. సరేరా. నాన్న సార్ నేను స్కూల్కి రమ్మంటున్నాను నాన్న. అరే ఏం దొంగ పని చేసావురా? నేనేం చేయలేదు నాన్న. మరి ఎందుకు పిలుస్తున్నాడు రా? ఎందుకు పిలిచాడు నాకు తెలియదు. ఏదో కారణం ఉంటుంది కదా పిలవడానికి. వస్తే కదా తెలిసింది ఎందుకు పిలిచాడో. సరే వస్తాను. సార్ నన్ను ఎందుకు రమ్మన్నారు సార్? సార్ మీ వాడు క్లాస్ స్టూడెంట్స్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. ఏం చేయమంటారు సార్? నేను ఎప్పుడు చేశాను సార్? అరే నువ్వు నేను మాట్లాడిందంతా నేను విన్నాను రా. పిల్లల్ని పుట్టే హక్కు ఇద్దరికే ఉండేది సార్. ఒకటి పేరెంట్స్కి, ఆ తర్వాత టీచర్కి. వాడిద్దరు పని చేస్తే మీరు నచ్చింది చేయండి. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. నానా సరేనా, నేను వెళ్తున్నా. చేయబట్టు ఆ చేయబట్టు